తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. హిమాయత్ సాగర్కు భారీగా వరద పెరిగింది. ఉదయం వదిలిన నీళ్లతో నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. జనచైతన్య, హైదర్ ఎన్క్లేవ్లలో వరద నీరు చేరింది. ఉదయం 9 గేట్లు ఎత్తి 12,000 క్యూసెక్కుల నీళ్లను దిగువకు వదిలారు. ఇప్పుడు 15,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మూసీకి వరద పెరగడంతో ముసారంబాగ్ బ్రిడ్జ్ను మూసివేశారు అధికారులు. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. करना को जाओ इधर ఇక తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. హిమాయత్ సాగర్కు భారీగా వరద పెరిగింది. ఉదయం వదిలిన నీళ్లతో నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. జనచైతన్య, హైదర్ ఎన్క్లేవ్లలో వరద నీరు చేరింది. ఉదయం 9 గేట్లు ఎత్తి 12,000 క్యూసెక్కుల నీళ్లను దిగువకు వదిలారు. ఇప్పుడు 15,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మూసీకి వరద పెరగడంతో ముసారంబాగ్ బ్రిడ్జిని మూసివేశారు అధికారులు. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ హరీష్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో ఉదయం నుంచి కూడా మూసీలోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో మూసీలోకి భారీగా వరద నీరు చేరడంతో మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా కొన్ని నీట మునిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మూసీ హిమాయత్ సాగర్ గేట్లు ఎప్పుడు ఎత్తినప్పటికీ పురాణాపూలు దగ్గర ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా నీట మునుగుతుంది. దీని తర్వాత ముసారంబాగ్ బ్రిడ్జ్, దాని తర్వాత చాదర్ ఘాట్, ఈ బ్రిడ్జ్లన్నీ కూడా కొంత ఈ నదికి కొంత హైట్ తక్కువలో ఉండడం వల్ల ఇవి ఎప్పుడు కూడా ఈ ప్రభావితం అవుతుంటాయి. వాటి పైనుంచి వాహనాలు రాకపోకలు కూడా కొంత అడ్డుగా వాహనాలు రాకపోకలు కూడా సాఫీగా జరగవు. ఇక నిన్న మొన్న వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లాలో నిన్న 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక వికారాబాద్ లో 12 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నిన్న నమోదైంది. ఇక రంగారెడ్డి, వికారాబాద్ ఈ సమీప జిల్లాలలోని గ్రామాలలో పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో ఆ కాల్వల నుంచి హిమాయత్ సాగర్కు పెద్ద ఎత్తున వరద చేరుకుంది. ఇక హిమాయత్ సాగర్కు భారీ ఎత్తున వరద చేరడం, హిమాయత్ సాగర్ నిండు కుండలా మారడంతో దాని సామర్థ్యం గరిష్ట నీటి మట్టంకి కొద్ది దగ్గరలోనే ఉండడంతో జలమండలి అధికారులు ఈరోజు ఉదయం 9 గేట్లను ఎత్తి 12,000 క్యూసెక్ల నీటిని వదిలారు. ఆ తర్వాత వరద ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో 11 గేట్లు ఎత్తి దాన్ని మళ్లీ క్యూసెక్లను 15,000కు పెంచారు. ప్రస్తుతం అందిన తాజా సమాచారం ప్రకారం హిమాయత్ సాగర్ 10 గేట్ల నుంచి 12,000 క్యూసెక్ల నీళ్లు దిగువకు వస్తున్నాయి. ఇక ఈ ప్రస్తుతం మనం పురాణాపూలు బ్రిడ్జి దగ్గర ఉన్నాము. ఈ పురాణాపూలు బ్రిడ్జి దగ్గర అంటే ఎప్పుడు హిమాయత్ సాగర్ దగ్గర గేట్లు వదిలినప్పటికీ ముందుగా ఎఫెక్ట్ అయ్యే ప్రాంతం ఈ పురాణాపూలు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ శ్మశాన వాటిక ఉంటుంది. ఈ శ్మశాన వాటిక అంతా కూడా పూర్తిగా నీట మునిగిపోయింది. మరోవైపు టెంపుల్, ఇక్కడ శ్మశాన వాటికలోనే టెంపుల్ ఒక ఆలయం ఉంటుంది. ఆ ఆలయం కూడా పూర్తిగా నీట మునిగిపోయింది. అంటే మనం ఎంత హైట్ లో మనకి వరద ప్రవాహం అనేది కొనసాగుతుంది అనేది మనం చూడొచ్చు. దీంతో పాటు ఈ పురాణాపూల్ నుంచి పురాణాపూల్ ఆనుకొని ఉన్న ఈ మూసి ఆనుకొని ఉన్న ఈ రోడ్ నుంచే జియాగూడ వరకు వెళ్తుంటారు. దీని అంతా కూడా జియాగూడ రోడ్ అంటారు. దీని నుంచి అటు మేదీపట్నం రూట్, అదేవిధంగా నార్సింగ్, లంగారాజు వెళ్లే వాళ్ళందరూ కూడా ఈ రూట్ లో వెళ్తుంటారు. అయితే ఈ రూట్ లో కూడా ప్రస్తుతం పూర్తిగా నీట మునిగిపోయింది. వాహనాల రాకపోకలకు
వాహనాల రాకపోకలు ఇబ్బందిగా మారిపోయి ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ చేరుకొని ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు ఎవరిని కూడా ఈ రూట్లో వెళ్ళకనియకుండా బారికేడ్లను అడ్డు పెట్టారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మెయిన్ రోడ్ మీద ఉన్న మరొక టెంపుల్ కూడా పూర్తిగా మునిగిపోయింది. అక్కడ ఆటోలు ఇక ఇతర వాహనాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇదే రూట్లో మరొక శ్మశాన వాటిక ఉంటుంది. అక్కడ కూడా ఆ శ్మశాన వాటిక కూడా పూర్తిగా మునిగిపోవడం, అక్కడ కూడా కొంచెం దహన సంస్కారాలకు ఇబ్బందులు ఉన్నాయని కూడా మనకు తెలిసింది. ఇక మనకి కొంచెం రైట్ సైడ్ లోనే వినాయకులు ప్రస్తుతం ఇదే నెలలో వినాయక చవితి ఉంది. ఇప్పటికే ఆ తయారీదారులందరూ కూడా వినాయకులను తయారు చేసి అక్కడ రోడ్డు పెడుతూ ఉంటారు. అవి కూడా కొంత ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. మరోవైపు అంటే ఎప్పుడూ లేని విధంగా ఒకటేసారి వరద రోడ్డు మీదకి రహదారి మీదకి రావడంతో ప్రజలందరూ కూడా కొంత ఆసక్తిగా దీన్ని చూసేందుకు ఇక్కడికి వచ్చారు. అంటే ఈ వరద ఉధృతి ప్రవాహాన్ని వీటన్నిటిని కూడా చూడాలని చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ వరద ప్రవాహాన్ని చూస్తున్నారు. ఇక ప్రస్తుతానికైతే కేవలం హిమాయత్ సాగర్ నుంచి మాత్రమే వరద అనేది వస్తుంది. ఒకవేళ ఉస్మాన్ సాగర్ నుంచి కూడా వస్తే అది ఇంకా ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వరద ఉధృతి ఈ నీట మునిగిన ప్రాంతాలన్నీ కూడా ఇంకా ఎక్కువగా వీటి స్థాయి అనేది మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఈ రెండు కూడా మనకి లంగారావు దగ్గర సంగమం దగ్గర కలుస్తాయి. అక్కడ కలిసిన పని దాని తర్వాత మూసీ నదిలోకి చేరడం ద్వారా ఇంకా ఎక్కువగా దీని ప్రభావం అనేది మనకు ఉండేది. కానీ ప్రస్తుతం హిమాయత్ సాగర్ నుంచి మాత్రమే మనకి వరద మూసీలోకి చేరుతుంది. ఇక ఈరోజు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఒకవేళ ఈరోజు రాత్రి ఈ వికారాబాద్ లో, సంగారెడ్డిలో కనుక ఒకవేళ భారీ వర్షాలు నమోదైతే ప్రస్తుతం మనం చూస్తున్న పరిస్థితే ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుంది. లేదా ఇంకా వరద ప్రవాహం ఎక్కువ అవ్వడం, ఒకవేళ హిమాయత్ సాగర్కు భారీ వరద చేరితే కనుక కొంత నీటిని ఎక్కువగా జలమండలి అధికారులు కిందికి వదిలే అవకాశం ఉంటుంది. అంటే ప్రస్తుతం 10 గేట్ల నుంచి 3 ఫీట్ల మీద ఎత్తి 13,000 క్యూసెక్ల నీటికి వదిలితే ఆ క్యూసెక్లని కానీ ఈ గేట్లను కానీ ఎక్కువగా పెంచే అవకాశం ఉంటుంది. ఇక ఈ రోజు రేపు భారీ వర్షాలు ఉన్నాయని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా వీళ్ళందరూ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు హైదరాబాద్లో ఎక్కడ వర్షం వల్ల ప్రభావితమయ్యే ప్రాంతాలన్నింటినీ కూడా ఎక్కడైతే నీట మునిగితే అక్కడ అన్ని కూడా చేరుకొని ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా, ఒకవేళ మూసీ నది పరివాహక ప్రాంతాలలో ఎక్కడైనా మునిగిన ప్రమాదం ఉంటే ఇప్పటికే కలెక్టర్లు, అదేవిధంగా పోలీసు యంత్రాంగం అందరూ కలిసి వాళ్ళని పునరావాస కేంద్రాలకి తరలించడం లాంటి పనులు చేస్తున్నారు. ఇప్పటికే హైదర్ ఎన్క్లేవ్, జనచైతన్య ఇక్కడ హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడం వల్ల భారీ వరద కిందికి రావడం వల్ల ఈ కాలనీలన్నీ కూడా మునిగిపోయాయని కూడా మనకు తాజా సమాచారం అందింది. ఇక ప్రస్తుతానికైతే హిమాయత్ సాగర్ నుంచి మూసీ నదిలోకి భారీగా వరద నీరు చేరుతుంది. హరీష్. ఓకే, రైట్. అలాగే విషయాలు గత కొన్ని రోజులుగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయం అయిపోతున్నాయి. దాని ద్వారా ట్రాఫిక్ కూడా విపరీతంగా స్తంభించిపోతుంది. దీనికి ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలు చేపడుతుంది? రైట్ హరీష్, హైదరాబాద్ లో ఒక 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం పడిందంటే చాలు ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా నీట మునుగుతాయి. ముఖ్యంగా చత్రినాక చౌరస్తా, రాణిగంజ్, బైబుల్ హౌస్, బేగంపేట్, ప్రకాష్ నగర్, ఖైరతాబాద్, రాజ్భవన్ రోడ్డు ఇలా మొత్తం దాదాపు 141 పైగా వాటర్ లాగింగ్ ప్లేస్లు ఉన్నాయని ఇప్పటికే జిహెచ్ఎంసీ గుర్తించింది. ఇక ఎప్పుడు ప్రధాన రోడ్ల మీదకి నీళ్లు చేరుకుంటాయో వాహనాల రాకపోకలకి తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా రైల్వే అండర్ బ్రిడ్జ్లు, మలక్పేట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ మొన్న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా మునిగిపోయింది. దీంతో వాహనాలన్నింటినీ కూడా మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ అనేది కొనసాగింది. ఇక ఈ ట్రాఫిక్ కి సంబంధించి అటు హైదరాబాద్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఐటీ సెక్టర్ సంబంధించి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్లు, దీంతో పాటు జిహెచ్ఎంసీ, మాన్సూన్, హైడ్రా, ఈ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఎక్కడైతే వర్షం నీళ్లు నిలిచిపోతే అక్కడ చేరుకోవడము, రోడ్ల మీద ఉన్న ప్రధాన నిలిచిన నీళ్లని నాలాలకి, కాలువలకు మళ్లించడం ద్వారా అదే ఈ ట్రాఫిక్ జామ్ ని తగ్గించాలకు ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్లు ప్రయత్నం చేస్తుంటారు. ఇక
ఇప్పుడు హైడ్రా టీం కొత్తగా వచ్చింది కాబట్టి హైడ్రా టీము కొన్ని పంపులను తీసుకొచ్చి ఈ పంపుల ఇంజన్ల మోటార్ల ద్వారా ఆన్ చేసి ఆ నీటిని తరలిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో ఒక 10 పైగా రెయిన్ వాటర్ సంపులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెయిన్ వాటర్ సంపులన్నీ కూడా ఆ వాటర్ దాంట్లోకి వెళ్ళిపోయేలాగా చర్యలు కూడా తీసుకున్నారు. అవి కొంతమేర సత్ఫలితాలు ఇస్తున్నాయని కూడా మనకి ప్రజల నుంచి తెలుస్తుంది. ఇక ప్రస్తుతానికైతే ఈరోజు రేపు 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం సూచించింది. ఇప్పటికే అటు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను కానీ అదేవిధంగా ఇతర ఎక్కడైతే నీట మునిగే ప్రాంతాలు హైడ్రా ఇప్పటికే మన జిహెచ్ఎంసీ వ్యాప్తంగా 439 నీట మునిగే ప్రాంతాలను గుర్తించామని వీటిలో 130 పైగా అత్యంత కష్టమైన ప్రాంతాలను కూడా గుర్తించాం. వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాము. హైడ్రా టీము జిహెచ్ఎంసీ సమన్వయం చేసుకొని అక్కడ ప్రజలను ఇబ్బందులు రాకుండా ముందుగానే అక్కడికి వెళ్ళి ఆ వరద నీటిని మరలించే ప్రయత్నం కూడా చేస్తుంటామని ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా తెలిపారు. ఇక ప్రస్తుతానికైతే ఒకవేళ ఈ రోజు రాత్రి కానీ మరి రాబోయే రోజుల్లో 3 రోజుల పాటు కూడా అల్పపీడన ప్రభావంతో వర్షాలు ఉన్నాయన్నారు కాబట్టి అటు ట్రాఫిక్ ఇబ్బందులు కానీ ఒకవేళ నీట మునిగే ప్రాంతాలు ఏమైనా ఉన్నా కూడా వీటన్నిటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అటు హైడ్రా ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ తెలుపుతుంది. హరీష్. రైట్, థ్యాంక్ యూ విశాల్. అది పట్టుకుంటా ఒకటి అది పట్టుకుంటుంది. అది పట్టుకుంటా ఒకటి అది పట్టుకుంటుంది.